థర్డ్ సెక్షన్ కేపీఐ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సేమ్ పల్స్ ఆప్షన్లో డేట్ని సెలెక్ట్ చేసినట్టుగా కేపీఐలో కూడా డేట్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకున్న అన్ని స్టోర్స్కి సంబంధించిన మెట్రిక్స్ ఒకే దగ్గర ఈ కేపీఐలో చూడొచ్చు. దీంట్లో మీరు యావరేజ్ ఆర్డర్ వాల్యూ అంటే ప్రతి కస్టమర్ ఒక ఆర్డర్కి యావరేజ్గా ఎంత ఖర్చు చేస్తున్నారో చూపిస్తుంది. అలాగే టోటల్ రెవెన్యూ అంటే పర్టికులర్ పీరియడ్లో మీ ప్రోడక్ట్స్ని సేల్ చేసి ఎంత అమౌంట్ని మీరు ఎర్న్ చేశారో ఇక్కడ చూడొచ్చు. అలాగే ఆర్డర్స్ క్యాన్సిల్ రేట్ కూడా పర్సంటేజ్లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ బిజినెస్ హెల్త్ సెక్షన్లో మీ వ్యాపారం ఎలా నడుస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు కస్టమర్ ఇన్సైట్స్ అంటే ఎంతమంది కస్టమర్స్ మీ ప్రోడక్ట్ని రిపీటెడ్గా ఆర్డర్ చేశారు, దాంట్లో టాప్ ప్లేస్లో ఉన్న కస్టమర్ నేమ్ ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. అలాగే ఎక్కువ సేల్ అయిన ప్రోడక్ట్స్ మీకు టాప్ ప్రోడక్ట్స్లో హైలైట్ అవుతుంది. అది కూడా ఏ లొకేషన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయో ఈ టాప్ లొకేషన్లో ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏ టైంలో ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయో ఈ ఆపరేషన్స్ ఆప్షన్లో మీరు చూడొచ్చు. ఇంకా డెలివరీ స్టేటస్లో ఎన్ని ఆర్డర్స్ పికప్ అండ్ కంప్లీట్ అయ్యాయో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫైనల్గా ఎన్ని లొకేషన్స్లో మీరు ఆర్డర్స్ని డెలివరీ చేశారో మీకు క్లియర్గా ఈ మ్యాప్లో కనిపిస్తుంది. సో ఈ కేపీఐ మీ వ్యాపారం ఎక్కడ బలంగా ఉండాలో, ఎక్కడ అభివృద్ధి చేయాలో మీకు సూచిస్తుంది.